తమ్ముడు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే నిన్ను దేవుడు ఏనుగులాగే నిలబెడతాడు. మా నిలబెడతాడురా, రాజసంగానే నిలబెడతాడు. నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించున్న దేవుడు. అప్పుడైనా లేకపోతే ఇప్పుడైనా నిన్ను మురిగే కుక్కలు ఎప్పుడు కొన్ని ఉంటాయి. అస్సలు పట్టించుకోద్దు ఆ కుక్కల్ని. పట్టించుకున్నావా నీ హోదా దిగజారిపోయిద్ది. అది ఏనుగంతటిది కుక్కకు తిరిగిందంటే కుక్క గొప్పదైపోయిద్ది. అది కుక్క ఎంత గొప్పదిరా, అంతలా ఏనుగు నిలేసింది నీకు జనమంతా ఏనుకెళ్ళి కాదు కుక్కకెళ్ళి చూస్తారు. అర్థమైందా? కుక్కను పట్టించుకోపోతేనే ఏనుగు రాజసం. కొన్ని కుక్కలకు అర్థమైంది ఈ విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తొందరపడి నోరు జారి తిట్టేవాడిది కాదు గొప్పతనం. ఆ దూషణను కూడా పూర్ణమైన ఓర్పుతో సహించి భరించి తట్టుకొని నిలబడతాడు చూడు, వాడు ఘనుడు, వాడుది గొప్ప. నోరు జారటానికి ఏం కావాలి? ఆవేశం చాలు. కానీ జారిన మాటను తట్టుకోవటానికి ఓర్పు, సహనం అనే సత్క్రియలు కావాలి. కాబట్టి దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దని నా యేసయ్య చెప్పాడు. అల్పులైన మనుషుల భోగాలు చూసి మోసపోవద్దు, అవి నాకు లేవని యాతన పడొద్దు. నంబర్ 1. అల్పులైన మనుషుల మాటలను బట్టి దుఃఖపడొద్దు, కృంగిపోవద్దు. వాళ్ళు దూషించారని, నిందించారని, విమర్శించారని, అపహాస్యం చేశారని దాన్ని బట్టి దిగులు, విచారం వద్దు. ఆ మాటలు పడిన నువ్వు మట్టే, నిన్ను నిందించింది కూడా ఒక మట్టే. అదొక మట్టి ముద్ద, ఇదొక మట్టి ముద్ద. నిన్ను నిందించిందేమన్న మహిమ, అది మట్టి ముద్దగా. ఒకనాటికి నిన్ను నిందించినోడు పోతాడు, తర్వాత నువ్వు కూడా ఉండకపోవచ్చు. ఎప్పుడు ఇక్కడ స్థిరుడు లేడు. కాబట్టి వాళ్ళు నన్ను తిట్టారు, వీళ్ళు నన్ను దూషించారు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని వేటిని గురించి కూడా కృంగుబాటులోకి రానియొద్దు. నీ మనసుని సాతాను చేసే మోసంలోకి వెళ్ళిపోవద్దు. నువ్వు ప్రతిదీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటారు. పిల్లవాడిని మనం రోడ్డు మీద తీసుకెళ్తే మనం పొయ్యి వచ్చేసరికి వాడు ఏ 20-30 ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు సరిగ్గా మంచి తండ్రివై, వినయం గల తండ్రి అయితే వాడు అడుగుతానే ఉంటాడు. డాడీ అదేందంటాడు, డాడీ ఇదేందంటాడు, మమ్మీ అదేందంటాడు, మమ్మీ ఇదేందంటాడు. సోరే కాసేపు ఆగరా. దారి మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్ని అదేంది ఇదేంది సంపెత్తనావు బాబా అని మనమే ఇసుగుబుట్టి అనాలా. వాడు అప్పటిదాకా అడుగుతానే ఉంటాడు. నువ్వేగా మమ్మీ అన్ని అడగమన్నావు, అడిగి తెలుసుకోమన్నావు, నాకు డౌట్ వచ్చిందో అడుగుతున్నా, మరి నాకు ఎట్లా తెలిసిద్ది అని అడుగుతారు మొదల పిల్లలు. మొత్తం మీద వాడు నిరంతరం అడిగి తెలుసుకొని నేర్చుకునే బుద్ధి కలిగి ఉంటాడు. పిల్లల దగ్గర నేర్చుకునే బుద్ధి ఉంటుంది. పిల్లల దగ్గర గర్వం ఉండదు, అది పెద్దవాళ్ళ దగ్గర ఉంటుంది. మనం ఒకటి చెప్పి నేర్పడానికి ట్రై చేస్తే వాళ్ళు రిటర్న్ మన క్లాస్ ఇస్తుంటారు. ఈ దరిద్రం పెద్దవాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు నాకు నేర్పేది నేనే నేర్పుతా అనే అహం. కానీ పిల్లల దగ్గర ఉండదు. ఇది కాదు ఇలా, ఇది ఇలా అంటే ఓకే అంట. నేర్చుకునే బుద్ధి. అలాగే నడవాలి అనే పట్టుదల, మొండితనం పిల్లల దగ్గర. 2. మూడవది భేదాలు, భేషజాలు, పొరపచ్చాలు చూడని మనస్సు. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళాం. స్కూల్లో అన్ని కులాల పిల్లలు వచ్చి కూర్చున్నారు. అరే ఒరే అనుకున్నాం, హాయిగా ఆలాజాలంగా తిరిగాం సంతోషంగా. ఒకడు కొనుక్కొచ్చుకుంటే నలుగురికి పెట్టేవాడు. వాడి కులం ఏదో మతం ఏదో ఎవడికి తెలియదు. అయినా ఆ కులం మతం గురించి వీడు అడగడు, వాడు చెప్పడు. అసలు ఆ ప్రస్తావనే లేదు. బీద, ధనిక, కులం, మతం అన్న ప్రస్తావనలు స్కూల్లో లేవు. అందరం కలిసి చదువుకున్నాం, కలిసి తిన్నాం, కలిసి ఆడుకున్నాం, పాడుకున్నాం. ఎంతమంది ఒప్పుకుంటారు బ్రదర్స్? అదే పిల్లలు కొంచెం పెద్ద ఒక ఏజ్కి వచ్చేటప్పటికి, అరే ఫలానా వాడిని నువ్వు తీసుకొస్తున్నావు మన ఇంటికి, వాడు ఎక్కడోడో తెలుసా, వాడు ఆ పల్లెలో కుర్రోడ్రా, వాడిని మన ఇంటికి తీసుకొచ్చి నువ్వు మంచం మీద కూర్చోబెడుతున్నావు. ఇంట్లో కొలగజ్జి స్టార్ట్ అయింది. గజ్జి, తామర, దొరద ఉంటాయి చూడు, ఇవన్నీ
పొద్దున్నే రిక్షా బండి మీద చెబుతూ ఉంటారు. వాటిలో ఈ గజ్జి స్టార్ట్ అయింది అనమాట. ఈ గజ్జి ఎవరు పుట్టిస్తారంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళు పుట్టిస్తారు. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు గజ్జి జబ్బుకున్న లక్షణం ఏంటంటే ఒకళ్ళకి తగిలింది అనుకో, వాడు ఎంతమందిని తాగితే అంతమందికి అంటిద్ది. ఫస్ట్ ఆ గజ్జి దెబ్బకి వీడు గీకుతూ ఉంటే వీడు ఏమన్నా టచ్ చేశాడంటే ఆ గీకుడు వాడికి స్టార్ట్ అయింది. మామూలు గజ్జి సంగతి చెప్పట్లా. మామూలు గజ్జి ఉంటే ఏ స్నాములు నీకు దేవుడు స్వస్థపరచును గాక. కానీ కుల గజ్జి ఉంది చూసా, ఒక ఏజ్కి వచ్చేటప్పటికి ఇంట్లో వాళ్ళు ఎక్కిస్తారు ఈ గజ్జి. చక్కగా అప్పటిదాకా అందరినీ కలగలుపుకొని అన్యోన్యంగా ఎంతో ప్రేమతో ఉన్న ఈ పసిగుండెల్లో ఈ కుల గజ్జి జాడ్యాన్ని నూరి వాడు ఆ క్యాస్టు, వీడి ఈ క్యాస్టు, వాడా మతం, వీడి ఈ మతం అని ఈ దరిద్రాన్న ఈ గజ్జని అంటించి హృదయాల మధ్య అంతరాలు ఏర్పరిచి దూరం చేసి ఫ్రెండ్స్గా ఆలాజాలంగా ఒక్కటే ప్రాణంగా బ్రతికిన వాళ్ళు సైతం వేరైపోయేటువంటి నీచ ప్రవృత్తి సమాజంలో ఉంది. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. అదే పసిగుండెల్లో ఉందా? పసితనంలో ఉందా? పసి హృదయాల్లో ఉందా? లేదు. అందరం కలిసి జనగణమన పాడాం, అందరం కలిసి వందే మాతరం పాడాం, అందరం కలిసి ప్రతిజ్ఞ చేశాం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ మరి సుసంపన్నమైన బహువిధములైన నా దేశపు సంపద, వారసత్వపు సంపద నాకు గర్వకారణం. పెద్ద పెద్ద ప్రతిజ్ఞలు చేశాం ఆనాడు పసి హృదయాలలో. కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత భారతీయులందరూ నా సహోదరులు కాదు, నా మతస్థులే, నా కులస్తులే. ముఖ్యంగా మా గజ్జి కులమే. చిన్న బిడ్డల్లో ఉందా భేదములు? ధనిక బీద, ఈ మతం ఆ కులం ఉందా? లేదు. ఎప్పుడొచ్చింది అది? పెద్ద అయిన తర్వాత. అంటే పసిహృదయం ఏం చేస్తుందో తెలుసా? భేదాలు చూపక అందరినీ ప్రేమించి ఆదరించిద్ది. భిక్షగాడు అడుక్కునే భిక్షగాడు అవిటితనంతో ఉన్న వాడిని చూసి కూడా ఏడుస్తాడు పసిగుండె. డాడీ అతను ఎందుకలా ఉన్నాడు అని అడుగుతాడు. కాలు ఇరిగింది లేరా? ఎందుకు ఇరిగింది? ఇంక నడవలేడా? ఎప్పటికి నడవలేడా? డాక్టర్ చూపించవచ్చు కదా అని వీడు అంటుంటాడు. ప్రేమ నిండిన హృదయం పసిగుండెల్లో ఏమేం చెప్పా చెప్పండి వరుసగా. ఏమో ఎవరికి గుర్తుంటాయి? ఏదో వాక్యం వినటానికి వచ్చాం, 4 ముక్కలు చెప్పాలి, పోవాలి. మళ్ళీ అడిగితే మాకేం తెలుసు? పట్టుదల, మొక్కవోని దీక్ష మొదటిది. రెండవది నేర్చుకునే బుద్ధి. మూడవది భేదాలు చూపక అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి సమైక్య భావం. 3. 4వది క్షమాగుణం. నిన్నది అనుకుంటారా? మరుసటి రోజే పలకరించుకుంటారు. కానీ పెద్దోళ్ళు కొట్టుకుంటే ఈడు చచ్చి పెన్నం పెడుతున్నా సరే వాడు రాడు. వాళ్ళిద్దరు కొట్టుకోనో తిట్టుకోనో 30-40 ఏళ్ళు అయ్యిద్ది. వీడు చచ్చిపోయినా సరే వాడు రాడు. వాడు సావాలిరా, వాడు సావాలి. ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నా వాడు ఎప్పుడు చేస్తాడా అని. ఇప్పుడు జరిగింది, దేవుడు ఉన్నాడు అని అంటాడు. కానీ పసిగుండెలు అట్లా కాదు. నిన్న గొడవైనా సరే ఈరోజు మళ్ళీ వాడు కలిసి వాడితో ఆడతాడు. పోయి ఒప్పుకుంటాడు. అరే ఏమనుకోకు, నన్ను అన్నందుకు నేను కొంచెం కోపడ్డా, ఆడుకుందా అంటాడు. నేను రానులేపో, తప్పైందేవా, రమ్మంటే రావింది, నేను రాను. ఇంకొకడికి పిలుచుకొస్తాడు. అరే వాడు రమ్మంటే రావట్లేదురా, తేడా పడ్డాను, పొరపాటు అయిందిరా, రమ్మని రావండి. అయినా వాడు మొండికేసి ఏడుతాడు కూడా అవసరం అయితే. ఇదేరా నాకు నచ్చదు, నువ్వు తప్పైందన్నా కూడా నువ్వు రావట్లేదని వాడు ఏడిస్తే అప్పుడు వాడు నవ్వుకుంటూ వస్తాడు. సరే ఒప్పుకున్నావు ఇంక బా. చిన్న పిల్లల సన్నివేశాలు, వాళ్ళ కదలికలు కూడా అబ్జర్వ్ చేస్తాను నేను. నన్ను పిచ్చోడు అనుకుంటారు, నేను అన్నీ చూసుకుంటా పోతుంటా. అసలు ఎవడి సైకాలజీ ఏంటి, ఎవరి దగ్గర ఏ సబ్జెక్ట్ ఉంది, ఓ పశువు దగ్గర ఏముంది, పక్షి దగ్గర ఏముంది, పసిబిడ్డ దగ్గర ఏముంది, పాలు త్రాగే పాప దగ్గర ఏం పాఠం ఉంది. నేర్చుకునే బుద్ధి మన దగ్గర ఉంటే ప్రతి ప్రకృతిలోని ప్రతి ప్రాణిలో, ప్రతి ప్రదేశంలో, ప్రతి దానిలో నుంచి మనకు పాఠాన్ని ఇవ్వడానికి దేవుడు శక్తిమంతుడు.
ఇంకా చాలా ఉన్నాయి. ఆఖరికి ఒకటి చెప్తాను. పిల్లల్లో అచంచల విశ్వాసం ఉంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? పిల్లల్లో అచంచల విశ్వాసం ఉంటుంది, చలించని విశ్వాసం. మన విశ్వాసం కన్నా పిల్లల విశ్వాసం గొప్పది. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు పేతురు కోసం సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందని అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో ఉంది. ఏమంటే మీరు ఇంట్రెస్ట్గా వింటున్నారా? నిజంగా ఇంట్రెస్ట్గా వింటున్నారా? ప్రార్థన చేయమంటారా? ఎంతమంది వింటున్నారు? చేతులు ఎత్తండి. మళ్ళీ మీ మైండ్ ఎటన్నా పోతే మళ్ళీ నా కష్టం వృధా అయిపోయింది. కొంతమంది చేతులు ఎత్తట్లా. బెదర్ నాకు కనపడుతున్నావు, ఇంట్రెస్ట్గా వింటున్నావా? రైట్, వినండి జాగ్రత్తగా. సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే పేతురు వచ్చి తలుపు కొట్టాడు. తలుపు కొట్టినప్పుడు తలుపు తీసింది పెద్దోళ్ళ పిల్లల? రోదే అనే ఒక చిన్నది. అపోస్తల కార్యం 12:13. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. పెద్దోళ్ళంతా ప్రార్థన చేస్తుంటే పిల్ల ఏం చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. హైదరాబాద్ లాంటి సిటీలో కర్ఫ్యూ భయంకరంగా అమల్లో ఉన్నప్పుడు ఒక బామ్మ మనవడు ఇద్దరే ఉంటున్నారు ఆ ఇంట్లో. ఆమె దేవుణ్ణి నమ్ముకున్నావా, వాడు చిన్నోడు. బయటకు వస్తే పోలీసు వాళ్ళు కొడుతున్నారు. వాళ్ళ బామ్మ వాడు ఇద్దరికి ఫుడ్ లేదు, పెట్టే దిక్కు లేదు. మామూలుగా ఇదేమి లేకపోతే ఆమె బయటికి పోయి పని చేసుకొచ్చింది, ఆడు ఆమె తిని బతుకుతారు. ఇప్పుడు ఆమె బయటికి పోవడానికి లేదు. ఆకలి అవుతుంది బామ్మ, ఏం చేద్దాం అన్నాడు. ప్రార్థన చేద్దాం రారా అని ఇద్దరు మోకాళ్ళని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆహారం వచ్చిద్దా అన్నాడు. వచ్చిద్దిరా. యేసయ్య పంపిస్తాడా? పంపిస్తాడు. ఎట్లా పంపిస్తాడమ్మా? ఎట్లయినా పంపిస్తాడరా, నీకెందుకు? ఏలియాని కాకుల చేత పోషించాడు ఆయన. ఏలియా ప్రార్థన చేస్తే కెరీతు వాగు దగ్గర మోకాళ్ళుని కాకులు మాంసము రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చినాయి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం, మనకు ఆయనే ఫుడ్ పంపిస్తాడంది. సరేనా? సరే. ఇద్దరు ప్రార్థనలో కూర్చున్నారు. స్తోత్రం 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 అని మొదలుపెట్టింది. ఈ మధ్యలో ఇదికి డౌట్ వచ్చింది. ఇప్పుడు బామ్మ కాకుల చేత ఆహారం పంపిస్తాడని చెప్పింది కదా, మేము తలుపులు కిటికీలు అన్నీ మూసేస్తే మరి కాకి ఎటు నుంచి వచ్చింది? ఇప్పుడు కాకి ఇంట్లో రావాలిగా. రావాలంటే ఏం చేయాలి? తలుపులు తీయాలి. అందుకని వాడు మెయిన్ తలుపులు తీయకుండా కిటికీ తలుపులు తీశాడు. ఎందుకంటే కిటికీలో కూడా కాకి రావచ్చు కాబట్టి కిటికీ తలుపులు తీశాడు. ఆ కిటికీ బయట పోలీస్ ఆయన ఉన్నాడు, కాపలాకు వచ్చిన పోలీస్ ఆయన ఉన్నాడు. తలుపులు తీశాడు. ఎందుకురా తలుపులు తీసావు అన్నాడు బయట ఉండి. వాడు చూస్తూ ఉన్నాడు. ఆమె ప్రార్థనలో స్తోత్రాలు స్తోత్రం అంటున్నాం. ఎందుకురా తీసావు అన్నాడు. కాకి కోసం అండి అన్నాడు వీడు. ఏంది అన్నాడు. కాకి వచ్చిద్దని చెప్పింది బామ్మ, కాకి కోసం తీసా అన్నాడు. కాకి రావటం ఏంట్రా అంటే, మా ఇంట్లో అన్నం లేదండి, మాకు ఆకలి అవుతుంది. మరి మా దేవుడు ప్రార్థన చేసినప్పుడు కాకుల చేత ఆహారం పంపిస్తాడని బైబిల్లో ఉంది, మా బామ్మ చెప్పింది. అందుకని మేము ప్రార్థన చేయబోతున్నాం. మరి కాకు వస్తే అన్నీ మూసుంటే ఎటొచ్చింది, అందుకని కిటికీ తీసా అన్నాడు. ఆ పోలీస్ ఆయన నవ్వుకొని పోయాడు. సరే, ఈ కిటికీ ఏవాకరా, అంతే ఉంచు అని పోయాడు. ఇంత ప్రార్థన చేశారు. వీడు తడవకోసారి ఆ కిటికీకి వెళ్ళి చూస్తున్నాడు కాకు వచ్చిందా అని. చివరికి ఆయన వచ్చాడు, పోలీస్ ఆయన తలుపు తెచ్చాడు. తలుపు తీశారు. తలుపు తీస్తే ఆయన ఒక చేతిలో ఒక కవర్ నిండా ఆహార పొట్లాలు, మరో పక్క ఒక నెలకు సరిపడా సరుకులు, రైసు అన్నీ తీసుకొచ్చి రెండు పెట్టుకొని నిలబడ్డాడు. వచ్చింది, తలుపు కొట్టాడు, తలుపు తీసి, ఏం పెద్దామా ఇది తీసుకో, ఇంట్లో లేదంటగా ఎట చేస్తావు పెద్దదానికి, తీసుకో, ఇగో ఇదేం తినండి, ఇప్పుడు ఇగో ఏం వండుకో అని ఇచ్చాడు. ఆమె ఏడిచింది, ఆమె కన్నీళ్ళు పెట్టుకుంది. పిల్లడికి వెళ్ళి చూసింది, వాడికి ఆనందం వేసింది. ముందు కాకి సంగతి ఏమో కానీ ఆహారం వచ్చింది కాబట్టి దేవునికి స్తోత్రం. సరే, లోపలికి వెళ్తారు, తలుపు వేసుకున్నారు, ఇద్దరు మళ్ళీ కూర్చున్నారు, ప్రార్థన చేసుకొని తింటాం మొదలుపెట్టి వాడికి ఒక డౌట్ వచ్చింది.
బామ్మ నువ్వేం చెప్పావే? దేవుడు కాకుల చేత పంపిస్తాడని చెప్పావు. మరి కాకి రాలేదుగా, మరి పోలీస్ ఆయనగా తెచ్చిచ్చింది. ఏం చెప్పాలి వాడికి? చూడు వాడు డౌట్ చూడు. నువ్వు కాకి వచ్చిందని చెప్పావు, అరే ఆహారం వచ్చిందా లేదా? వచ్చింది, కాకి మిస్ అయింది కదా అంటాడు. ఆహారం వచ్చింది, కాకి లేదు కదా అంటాడు. సరే ఇప్పుడు ఎట్లా చెప్పాలి అర్థం కాక, అరే పోలీస్ ఆయన వేసుకున్న డ్రెస్ ఏందని అడిగింది. కాకి డ్రెస్సు అన్నాడు. దేవుడు కాకిని వాడుకుంటాడు, కాకిని కూడా వాడుకుంటాడు రా. అంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాకిని వాడుకుంటాడు, కాకిని కూడా వాడుకుంటాడు రా. బహుశా ఆ కాకి చిక్కలేదు, అందుకని ఈ కాకి ద్వారా ఆహారం పంపించాడు. తినరా నువ్వు. అంటే పసిగుండెల్లో ఉన్న విశ్వాసం ఎంత బలీయమైందంటే నువ్వు ఏది చెప్పినా నమ్ముతారు వాళ్ళు. విశ్వాసం విషయంలో పిల్లలు మంచి మాదిరి, పట్టుదల విషయంలో కూడా మంచి మాదిరి, గోజాడటంలో మాదిరి. నేను ఫలానా రోజు నీకు ఫలానా వస్తువు తెస్తానని నువ్వు చెప్పావా, నోరు జారి నీ కర్మ గాలిందే. ఇక నువ్వు తెచ్చిందాగా వాడు ఆ రొద ఆపడం. ఇక్కడ రోదే అనే చిన్నదాని విషయంలో కూడా అదే జరిగింది. పేతురు కోసం సంఘం అంతా ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మాయి మాత్రం, ఆ చిన్న పాప మాత్రం ప్రార్థనలో లేదు. ఎందుకు ప్రార్థనలో లేదో తెలుసా? అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ప్రార్థనలో కూర్చుంటే ఈ ప్రార్థన ఆలకించి దేవుడు పేతురుని పంపితే, పేతురు వచ్చి ఇక్కడ తలుపు దడితే తలుపు ఎవరు తీస్తారు? ఒకవేళ మేము ప్రార్థనలో ఉంటే తలుపు తీయకపోతే, పేతురు వెళ్ళిపోతే మరి పరిస్థితి ఏంటి? మా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థనకు వచ్చే జవాబుగా పేతుర్ని నేను స్వాగతించాలనే విశ్వాసము గలదై ఆ పిల్ల నిలబడింది. నేను చెబుతున్నాను, వాళ్ళందరి విశ్వాసం సంగతి ఏమో కానీ ఆ పసిదాని విశ్వాసాన్ని బట్టే దేవుడు పేతుర్ని తీసుకొచ్చాడని నేను నమ్ముతాను. ఆ చిన్నదాని విశ్వాసం ఎలాగో చెప్పనా? వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, పేతురు వచ్చి తలుపు తట్టాడు. దేవదూత పేతురున్న దగ్గరికి వెళ్ళి చెరసాల్లో నుంచి పేతుర్ని అంతమంది సైనికుల దగ్గర నుంచి బయటికి తెచ్చి పేతుర్ని వీధిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు దేవదూత. పేతురు అనుకుంటాడు భలే కల వచ్చిందని. కల కాదు, అది రియలే, నిజంగానే వచ్చాడు దేవదూత. తర్వాత తేరుకొని, అరే దూత వచ్చి నన్ను బయటికి తీసుకొచ్చాడు, నిజంగా దేవుడు నన్ను కాపాడాడని సంతోషంతో ఆయన వెళ్తూ ఎక్కడైతే సంఘం ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. ఎవరు లోపల? తలుపు తీయండి. తడుతున్నాడు. ఈ చిన్న పాప వెళ్ళి ఆ గొంతు విని సంతోషపడుతూ, మన ప్రార్థనకు జవాబు వచ్చింది, పేతురు వచ్చాడు, కేఫా వచ్చాడు అనుకుంటా పోయింది. వాళ్ళు అన్నారు, చూడండి, ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. అందుకు వాళ్ళు ఏమన్నారో చూడండి, ప్రార్థనా పరులు. అందుకు వారు, నీవు పిచ్చిదాని మందిరి. అంటే వాళ్ళకెంత విశ్వాసం ఉందో చూడు. ఏం విశ్వాసం? మనం ఏదో చేస్తున్నాం కానీ మన ప్రార్థన విని అంత సెక్యూరిటీలో ఉన్నటువంటి పేతుర్ని దేవుడు బయటికి తేవటం, ఆ పేతురు ఎక్కడికి రావటం జరిగేది కాదు. పిచ్చిదానపా అన్నారు. నేను పిచ్చిదాని కాదు, మీరు చేయటం అయితే ప్రార్థన చేశారు కానీ మీరే పిచ్చోళ్ళు, విశ్వాసం లేని పిచ్చోళ్ళు. ప్రార్థన విన్నాడో పేతురు వచ్చాడు, నువ్వు పిచ్చిదానివి, నోర్మై పో, పక్కకు పో. దైవజనుడి కోసం మేము ఆసక్తితో ప్రార్థన చేస్తుంటే, ప్రభువా స్తోత్రం, పేతుర్ని విడిపించు నాయన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏం చేద్దాం? మీకు మైండ్ పోయింది. మరి నేను చెబుతుంటే అర్థం కావట్లేదు మీకు. ఏంటి నీ గొడవ? పేతురు వచ్చి బయట నిలబడ్డాడు ఆమె దృఢముగా చెప్పినప్పుడు. అతడు దూత అనుకున్నారు వాళ్ళు. ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని అంటే పేతురుని మాత్రం ఒప్పుకోట్లా. ఎందుకు? ప్రార్థన చేస్తున్నారు కానీ విశ్వాసం లేదు. మరి విశ్వాసం లేని ప్రార్థన దేవుడు వింటాడా? వినడు. మరి ఏ ప్రార్థన ఎవరిని బట్టి పేతుర్ని బయట తెచ్చాడు తెలుసా? అక్కడున్న ఆ గుంపులో ఆ చిన్నదాని విశ్వాసాన్ని ఆధారం చేసుకున్నాడు దేవుడు. ఆ చిన్ని గుండెలో దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని ఆధారం చేసుకొని పెద్ద కార్యాన్ని జరిగించాడు దేవుడు. పేతుర్ని బయటికి తీసుకొచ్చాడు దేవుడు.
మైండ్ పోయింది. తర్వాత చూడండి, పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. చివరకు చూస్తే చిన్నదే గెలిచింది. వాళ్ళు ప్రార్థన అయితే చేశారు కానీ విశ్వాసం లేదు. అది పెద్దోళ్ళకి పిల్లలకు ఉన్న తేడా. చాలా విషయాలు దేవుని అడుగుతాం, దేవుడు చేస్తాడని నమ్మం. కానీ పిల్లలు అలా కాదు. అందరూ ప్రార్థన చేస్తే దేవుడు పేతురుని పంపిస్తే తలుపు ఎవరు తీస్తారు? కాబట్టి తలుపు తీయటానికి నేను ఉండాలని ఎంత విశ్వాసం అంటే, మా వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు అంటే ఖచ్చితంగా దేవుడు తన దాసుని బయటికి తెస్తాడని బుడ్డది నమ్మింది, చిన్నది నమ్మింది. ఆ బుడ్డ పిల్ల నమ్మింది. ఆ చిన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడు. పసిగుండెలలో ఉన్న విశ్వాసం గొప్పది, గొప్పది. ఈ పసిబిడ్డ వలె దేవుని రాజ్యమును విశ్వసించని వాడు అందులో ప్రవేశించడు అన్నాడు యేసయ్య. పసిబిడ్డలాగా విశ్వాసం ఉంచాలి. పసిబిడ్డల విశ్వాసంలో లాజిక్స్ ఉండవు. మనం ఏది చెప్తే అది నమ్ముతారు. భూచోడు వస్తున్నాడు అంటే భూచోడు ఎందుకు వస్తాడు? వాడు ఎలా ఉంటాడు? ఎందుకు వస్తాడు? వాడు ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు వస్తాడు? అయినా నైట్ నేను అన్నం తిననప్పుడే ఎందుకు వస్తున్నాడు? ఏ పిల్లల్ని అడిగిందా లాజిక్? అమ్మేమంటది, నువ్వు తినకపోతే ఇప్పుడు భూచోడు వస్తాడు, నాకెందుకు నిన్ను పట్టుకుపోతాడు అనగానే, పెట్టు మమ్మీ, పెట్టు పెట్టు మమ్మీ. ఎప్పుడన్నా ఏ పిల్లని అడిగింది లాజిక్? ఆయన ఇన్నిళ్ళు ఉంటే ఇన్నిళ్ళు వదిలిపెట్టి నా దగ్గరికి ఎందుకు వస్తాడు ఆ భూచోడు? ఆయన వాడు ఎట్టుంటాడు? ఆయన వాడికి ఇంకేం పని లేదా? ఆయన నేను అన్నం తిననప్పుడే ఎందుకు వస్తున్నాడు వాడు? ఇట్లాంటి అడ్డ ప్రశ్నలు ఎప్పుడు అడగదు. భూచోడు వస్తాడంటే నమ్మేసింది. దేవుని రాజ్యం కూడా నేను వస్తాను, నేను ఇస్తాను అని యేసయ్య చెప్పినప్పుడు అది ఏదైనా సరే పసిబిడ్డలాగా నమ్మాలి, పసిబిడ్డలాగా నమ్మాలి. అప్పుడు జరిగిద్ది అది, అప్పుడు జరిగిద్ది అది. ఇట్లా పసిగుండెల్లో మనం నేర్చుకోదగ్గ పాఠాలు కొన్ని ఉన్నాయి. అయితే నేర్చుకోకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పటిదాకా నేర్చుకోదగ్గే చెప్పాను. ఇప్పుడు నేర్చుకోకూడని ఏంటో చెప్తాను. ఇందాకనే ఒక ముక్క అన్నావు, చాలాసేపు చెబుతున్నావు అనుకోవద్దు. నేను ఒక ముక్క అన్నానంటే అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో నాకు తెలీదు. దేవునికి స్తోత్రం. పాయింట్కి వస్తాను. పిల్లల్లో నేర్చుకోకూడని విషయాలు అదేంటంటే, పిల్లల్లో నమ్మటం అనేది ఎంత గొప్పగా ఉంటుందో మోసపోవటం అనేది కూడా అంతే గొప్పగా ఉంటుంది. మోసపోవడానికి ఎక్కువ పిల్లలకు అవకాశం ఉంది, కానీ పెద్దవాళ్ళు మోసపోరు. మీకు తెలుసా, నిఠారి వరుస హత్యలని ఢిల్లీ నోయిడా దగ్గర దాదాపు చిన్నపిల్లల్ని ఇంచుమించు 40 మంది పిల్లల్ని ముగ్గురు కలిసి చంపినటువంటి దారుణమైనటువంటి గాథ దాదాపు 20-25 ఏళ్ల క్రితం న్యూస్లో హల్చల్ చేసింది. తెలుసా మీకు? నిఠారి వరుస హత్యలని చిన్నపిల్లల్ని ఎలా తీసుకెళ్లేవాళ్ళు తెలుసా? స్కూళ్ళల్లో అప్పుడప్పుడు పిల్లల్ని బయటకు వదులుతారు కదా. బయటకు వదిలినప్పుడు పిల్లలు సింగిల్గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు చూడు. అలాంటి పిల్లల దగ్గరికి వెళ్తే వాళ్ళ మెడలో ట్యాగ్ ఉంటుంది కదా, ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా. ఆ ఐడెంటిటీ కార్డులో తండ్రి పేరు చదువుతారు. చదివి ఆ పిల్లల్ని ఫాలో అవుతూ మీ నాన్న పేరు ఫలానా కదా అంటారు. నా మెడలో ఉన్న కార్డు చూసి వీడు చదివి నా తండ్రి పేరు చెప్తున్నాడని పిల్లలకు తెలియదు. ఫలానా ఆయన మీ నాన్న కదా అంటే, మా డాడీ మీకు తెలుసా అంటారు. మీ డాడీకి అక్కడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, అంబులెన్స్ వచ్చింది, హడావుడిగా ఉంది, తెలుసా నీకు అంటాడు. వెంటనే ఏడుస్తుంది. మా డాడీకి యాక్సిడెంట్, ఫలానా పేరు కదా, అవును ఆయన మా నానే, రా నేను తీసుకెళ్తా అంటారు. వెంటనే బండో ఏదో ఎక్కిద్ది. ఏమని? నాన్నకి యాక్సిడెంట్ అయిందని. కానీ కాదు, వాడు దొంగ, ఆ బిడ్డను చంపడానికి తీసుకెళ్తున్నాడు. ఆ విధంగా పిల్లల్ని ఫ్రాడ్ చేసి మోసం చేసి 40 మందికి పైచిలుగు పిల్లల్ని హతం చేశారు. నెట్లో సెర్చ్ చేయొచ్చు, మీకు దొరుకుతుంది. ఢిల్లీ దగ్గర నోయిడాలో జరిగినటువంటి ఉదంతం ఇది. 3 వ్యక్తులు కలిసి చేశారు. అదిగో నిఠారీ కిల్లింగ్స్ అని వచ్చింది చూడు. అది చూడండి, పసిబిడ్డల ఫోటోలు ఉన్నాయి చూడండి. ఈ మధ్యలో వాడు మెయిన్, ఆ తర్వాత వాడికి సర్వ్ చేసినట్టు పక్కనవాడు. అదిగో పిల్లలు, పసిబిడ్డలు చూడండి.
ఓకేనా? నేను చెప్పిందని మీకు ఆధారం దొరికింది అక్కడ. ఏ కారణం చేత చేశారనేది అదొక స్టోరీ. సార్ దాన్ని పక్కన పెడితే పసిబిడ్డలు మోసపోవడానికి ముందుంటారు. ఆ మోసపోయే తత్వాన్ని ఆధారం చేసుకొని సాతాను మనల్ని ఆడుకుంటాడు. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు, పిల్లల్లో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, పిల్లల్లో నేర్చుకోకూడనివి కూడా ఉన్నాయి. నేర్చుకోదగ్గ ఏదో ముందు మీరు విన్నారు. మీలో ఎంతమంది మైండ్ షార్పో, ఎంతమందికి గ్రహింపు శక్తి ఉందో, జ్ఞాపకం పెట్టుకునే శక్తి ఉందో నాకైతే తెలియదు. నా ధర్మంగా అయితే నేను చెప్పా. క్యాజువల్గా మామూలు విషయాలే కాబట్టి మీకు గుర్తుంటాయని నమ్మకం నాకు. ఎందుకంటే నేను ఎక్కడియో తీసుకొచ్చి చెప్పలా, సహజంగా పిల్లల్లో జరిగే చూపించి మీకు చెప్పా. మీరు కూడా నేర్చుకోదగ్గే నేర్చుకోండి. క్షమాగుణం, కలిసిపోయే తత్వం, ప్రేమించే తత్వం, పట్టుదల, దీక్ష, విశ్వాసం నేర్చుకోవచ్చు పిల్లల దగ్గర, మంచిది. కానీ మోసపోయే తత్వం ఒకటం చూసావా? ఎవడు ఏం చెప్పినా నమ్మేస్తారు. కానీ పెద్దలమైన మనం ఆ విషయంలో పిల్లల్లాగా ఉండకూడదు. సాతాను మనల్ని మోసపుచ్చుతాడు. గోరంతని కొండంతలు చేసి కలవరంలో మనం బతికేటట్టు చేస్తాడు. అల్పమైనవి గొప్పవైనవిగా చూపించి క్షణికమైనవి శాశ్వతమైనట్టుగా భ్రమింపజేసి మనల్ని ఫ్రాడ్ చేస్తాడు. ఈరోజు పెక్కుమంది మోసపోతుంది అక్కడే. అల్పమైనవి గొప్పవైనవిగా, శాశ్వతమైనవిగా మనకు చూపించి సాతాను చేసే మోసంలో చాలామంది బందీలైపోయి అల్పమైన వాటి చుట్టే వాళ్ళ హృదయాలు తిప్పుకుంటున్నారు. కానీ అక్షయమైనవి, శాశ్వతమైనవి, ముఖ్యమైనవేవో వాళ్ళు ఆలోచించడం మానేశారు. ఎవరి గొడవన్నా చూడు, అంత భూ సంబంధమైనటువంటి వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులు, వీటిని ఆనుకొని, వీటిని ఆధారం చేసుకొని, వీటిని సంపాదించుకోవాలి, వీటిని పోగేసుకోవాలి, వీటిని అనుభవించాలన్న ఆరాటమే తప్ప దేవుడు చెప్పినటువంటి శాశ్వతమైనది, అక్షయమైనది ఏంటో దాన్ని గుర్తించటం, దానికోసం ప్రాకులాడటం, సాతాను మోసాన్ని జయించటం అనే దాన్ని చాలామంది విశ్వాసులే పట్టించుకోవటల్లా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? స్పందించండి, స్తోత్రం చెప్పండి. ఆలోచించండి, నేను చెప్పేది నిజమా కాదా? సాతాను చేస్తున్న మోసంలో బందీలు అయిపోతున్నారు. ఒక మాట మీరు చెప్పండి, గతంలో చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. మీలో గోళీలాట ఎంతమంది ఆడారు? చేతులు ఎత్తండి. గోళీలాట ఆడిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఆడపిల్లలైన పర్వాలా, అందరూ ఆడుకున్నాగా ఎత్తండి. చిన్నప్పుడు మనకి ఆడమగా తేడా కూడా లేదు, ఆడుకున్నాం, ఏం చేద్దాం, అంతేనండి. ఇప్పుడు మీసాల గడ్డలు వచ్చింది, అప్పుడు మాకు కూడా మీసాల గడ్డలు లేవు, మీ మొహం మా మొహం ఒకటే. ఆడిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. సూపరు, అందరూ ఆడారు దాదాపు. సరే, పురుషుల్ని టచ్ చేద్దాం మనం. గోళీలాట దగ్గర కొట్లాటలు అయినాయా లేవా? తగాదాలు అయినాయా లేవా? జుట్లు పట్టుకొని కుస్తీ పట్టిన అనుభవాలు ఉన్నాయా లేవా? మట్టిలో పడి కొట్టుకున్న అనుభవాలు ఉన్నాయా లేవా? ఆ గోళీలను తీసుకెళ్ళి డబ్బాలో పోసుకొని అయ్యే ఆస్తుల్లా ఫీల్ అయిన అనుభవాలు ఉన్నాయా లేవా? ఎంతమంది ఒప్పుకుంటారు? మనకి రూపాయి ఎవరన్నా ఇస్తే, చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు మన లక్ష్యం అంతా కూడా వాడి జేబు మీదే ఉంటుంది. మన ఇంటికి ఎవరన్నా చుట్టం వస్తే మన లక్ష్యం అంతా ఎటుంటుంది? పావలా ఇస్తాడా, ₹10 ఇస్తాడా, రూపాయి ఇస్తాడా, ₹5 ఇస్తాడా, రేంజ్ని బట్టి. మన వాళ్ళేమో చుట్టాన్ని చుట్టంగా గౌరవిస్తుంటారు, మనమేమో జేబుకి వెళ్ళి దృష్టి చేస్తాం. అవునా? ఏమో మీ సంగతి ఏమో నేను అంతే చూసేవాడిని. ఎవరన్నా మా ఇంటికి చుట్టం వస్తే, వచ్చాడు, మనకి ఎంత వర్కౌట్ అయిద్దని చూసేవాడిని. ఒకవేళ రూపాయి ఇచ్చినా, ₹1 ఇచ్చినా, పావలా ఇచ్చినా, ₹2 ఇచ్చినా, ₹5 ఇచ్చినా, చిన్ననాటి అనుభవాలు ఏంటంటే ఖచ్చితంగా అవి పోయి పెట్టుబడి గోళీలకే పెట్టేది. అయ్యే లోకం, అయ్యే జీవితం, రంగురంగుల గోళీలు. ఓకేనా? అవునా? ఏం చెప్పరేంది? మీకు అలా అనిపించలేదా? గోళీలాట ఆడే వయసులో అలా అనిపించలేదా? గోళీలే ముఖ్యం. ఎవడన్నా తొండాడితే పట్టుకొని తన్నటం, ఆ తన్నులాట చూసి మన ఇంటికి మన నాన్న తీసుకెళ్ళి మనల్ని తన్నటం, తన్నులు తిన్న వాడి దగ్గర గోళీలు లాక్కొచ్చుకున్నామని ఆత్మతృప్తి, ఇవన్నీ ఉన్నాయి కదా. రైట్. అదే గోళీలు ఈరోజు నీకు బస్తా ముందు పెడతా, వాటిని నువ్వు లక్ష్య పెడతావా? బ్రదర్, 2 బస్తాలు పెడతా,
మరి చిన్నప్పుడు ఒక 100 గోళీలు కనపడితేనే అందరినీ సవాల్ చేసావు, 100 వందరా 100, ఎవరి దగ్గర లేవు, అందరినీ గెలిచా 100 అని తిరిగావు కదా. 200 చేయాలి, 500 చేయాలి, 1000 గోళీలు చేయాలని. ఇప్పుడు నేను బస్తా గోళీలు ఇస్తా, నువ్వు లక్ష్య పెడతావా? ఇప్పుడు వాటికి వెళ్ళి చూస్తే నీకేమనిపించింది? వారే బాల్యం ఎంత మోసం! వీటి కోసమా నేను కుస్తీ పట్టింది? వీటి కోసమా మయ్య దగ్గర తన్నులుంది? వీటి కోసమా వాడిని ఫ్రెండ్ చొక్కా అంతా చించింది? అరే అని సిగ్గు కలిగిద్దా లేదా? పిల్లతనపు చేష్టల్లో పిచ్చి చేష్టలు అనిపిస్తాయా లేవా? ఎంత మాయ అనిపిస్తుందా లేదా? ఏందండి మీకేం అనిపించదా? ఏమనిపించట్లేదా? ఏదో ఒకటి అనిపించిద్దిగా. తలకాయ నోపండి, ఇట్టన్నానండి, చాయిగిరి లేదుగా అనిపించింది కదా. ఈరోజు ఒకనాడు గోళీలను చూసి నువ్వు ఎంత ఘనంగా ఫీల్ అయ్యావో, అవే గోళీలు ఈరోజు బస్తాలు నీ ముందుంటే, తీసుకో బ్రదర్, గోళీలు తీసుకుంటే నాకెందుకు బ్రదర్, నేనేం చేసుకుంటున్నాయి? నేనేం పిల్లోడినా ఆయన ఆడుకోవటానికి? ఆడుకోవటానికి గోళీలు? ఇప్పుడు నాకున్న సంపదతో, నాకున్న డబ్బుతో ఆనాడు 100 గోళీలు కాదు, ఈరోజు 1,00,000 గోళీలైనా నేను కొనగలను. ఆ స్థితిలో నేనున్నాను. అవునా? కాబట్టి గోళీలు మన గొప్పవి కావు, కానీ ఒకప్పుడు అవే ప్రపంచం, అవే మన సంపాదన. వాటి కోసం తన్నులు, వాటి కోసం తిట్లు, వాటి కోసం దెబ్బలు, బాధలన్నీ వాటి కోసం. ఆ పిల్ల హృదయాల్లో నిద్రలో కూడా కలవరించుకుంటాడు ఒకడు, నా గోళీలు నేనేనో అన్నట్టు. ఈరోజు మనిషి ప్రాకులాడుతున్న ఈ 3 రోజుల భోగం కూడా అలాంటిదే. రంగు రంగుల లోకపు పొంగులెన్నో చూసి, చెంగు చెంగున నీవు పరుగేతనేలని, రంగు రంగుల లోకపు పొంగులెన్నో చూసి, చెంగు చెంగున నీవు పరుగేతనేలని, అందము మాయా సౌందర్యము వ్యర్థమని, అందము మాయా సౌందర్యము వ్యర్థమని, త్రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని, త్రాసు మీద ధూళి లాంటి యౌవనమే క్షణికమని, ఉడునళముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైన లేనే లేక, ఉడునళముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైన లేనే లేక, అంతా వ్యర్థమని అర్థం కాక, అంతా వ్యర్థమని అర్థం కాక, సంగలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, సంగలో వెదకులాటలెందుకే నీటి మీద బుడగా, ఉడునళ్ళ ముచ్చటని ఎరుగక ముందు చూపు కొంతైన దేవునికి మహిమ. యవన కాలపు ఆనందం శాశ్వతం అన్నట్టు భ్రమ పుట్టిస్తాడు. తాత్కాలికమైన అనుబంధాలు స్థిరమైనట్టు భ్రమ పుట్టిస్తాడు. మనం ఈరోజు వెంపర్లాడుతున్న సంపాదన, ఆస్తిపాస్తులు, అంతస్తులు, హోదాలు, వాళ్ళు వీళ్ళు ఇలా అలా అన్నారని అహము, బాధ, వేదన, కలవరం, ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే రేపు మనకు దేవుడు ఇవ్వబోతున్న భవిష్యత్తు యొక్క ఆశీర్వాదంతో పోలిస్తే ఇప్పుడు మన తపన, మన ఏడుపంతా గోళీల కోసమేనబ్బా. మైండ్ బాగా పనిచేసిన వాళ్ళు ఈ పాయింట్ పట్టుకుంటారు. స్తోత్రం. రేపు మనకి దేవుడు ఇవ్వబోతున్న వాస్తవిక సంపద, మనల్ని తీసుకెళ్ళబోతున్న ఆ వాస్తవిక ప్రపంచంలోనికి తీసుకెళ్ళినప్పుడు, అప్పుడు మనం ఈ అల్పమైన వాటి కోసం ఎంత దిగులు పడ్డామో, ఎంత వేదన పడ్డామో, ఎంత కృంగిపోయామో, ఎంత పేషెంట్లు అయ్యామో, మనల్ని చూసి మనమే నవ్వుకుంటాం. మరి ఏంది అంత పిచ్చిగా ప్రవర్తించానేంది నేను? ఇప్పుడు గోళీలు గుర్తొచ్చినప్పుడు ఎట్లా నవ్వుకుంటాం?
అట్లా ఖచ్చితంగా అనుకుంటాం మనం. ఏది మరి అంత చండాలంగా తపన పడ్డాను ఇది నేను. ఏసయ్యా, అసలు ఈ మహిమ ఎక్కడా, ఈ ఆనందం ఎక్కడా, అసలు ఈ అంతస్తు ఎక్కడా, ఈ వాస్తవికత ఎక్కడా, ఆ మాయ ఎక్కడా, ఏంది ప్రభు అంత మోసపోయాను? ఆయన అంటాడు, పిల్లతనం లేదు అంటాడు. పిల్లవాని వలె తలంచుట, పిల్లవాని వలె యోచించుట, పిల్లవాని వలె మాట్లాడుట, 3 చెప్పాను. అందులో తలంపు అనే దాని గురించి చెప్తున్నాను. చక్రవర్తులేరి, సామ్రాజ్యాలేయి, కట్టుకున్న కోటలు శిథిలాలయ అలా ఉన్నాయి, కానీ కట్టించిన రాజుల అడ్రస్ లేకుండా పోయారు. అందరూ స్థిరం శాశ్వతమని భ్రమించి బ్రతికారు. యుద్ధాలు చేశారు, ప్రాణాలు తీశారు, దుర్మార్గాలు చేశారు, హత్యలు చేశారు, అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారు, కడుపులు కొట్టారు, నోళ్ళు కొట్టారు. ఇంత కష్టపడి కుప్పేశారు, కానీ ఎవడు పొందుకొని పోయాడు? ప్రేమ, జాలి, దయ, కనికరం, అంత సాయం అనే మాటే మరిచిపోయి ఆర్జించారు. చివరికి ఎవడు ఏది కట్టుకొని పోలేదు. మట్టికి మన్నై కొంతమంది పోతే అగ్నిలో కాలి బూడిదై కొంతమంది పోయారు. ఏమీ మిగల్లా. ఈరోజు మనం కలిగి ఉండే ఎంతవరకు ఉంటాయో తెలియదు. ఇది వాస్తవం. కాబట్టి మొత్తం టెంపరీ కదా. కట్టిన ఇల్లు దగ్గర నుంచి, కలిగి ఉన్న బంధాల దగ్గర నుంచి, మనం కలిగి ఉన్న ప్రాణం దగ్గర నుంచి, టోటల్ లైఫ్ అంతా కూడా శాశ్వతమా, టెంపరీయా? నోరు తెరిచి చెప్పండి. తాత్కాలికమేగా. మరి ఈ లోకము, ఈ బ్రతికే తాత్కాలికమైనప్పుడు ఈ అనుభవాలు కూడా తాత్కాలికమే, శ్రమలు కూడా తాత్కాలికమే, సమస్యలు కూడా తాత్కాలికమే, అవమానాలు కూడా తాత్కాలికమే, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు కూడా తాత్కాలికమే. ఇవన్నీ కూడా అల్పమైనవే. ఇంకెక్కువసేపు చెప్పను, మీ పని అయిపోయింది, నాకు తెలుసు. అయిపోయింది మీకు. స్తోత్రం చెప్పండి సంతోషంగా. అది సౌండ్ రాలా? దేవుని చేత మరి ఎప్పుడని చెబుతా, మరి ఎప్పుడని చెబుతాలండి. ప్రశాంతంగా అంత ఛాయ్ దాకా వచ్చి ప్రార్థన చేసుకుని ఇంటికి పోండి. తమ్ముడా, ఈరోజు మనం తపన పడుతూ వెంపర్లాడుతున్నవన్నీ ఒకనాడు నువ్వు చూస్తే, ఈరోజు పిల్లతనంలో ఉన్నప్పుడు గోళీల కోసం ఎంత తపన పడ్డావో, పెద్దోడివై వాటిని చూసి నవ్వుకుంటున్నావు. ఈరోజు నువ్వు పడుతున్న తపనలన్నీ రేపటి రోజున నువ్వు చూసి నవ్వుకుంటావు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎంత తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎంత తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ పాటల మకరందము. జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ పాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. ఈ లోకాన్ని ప్రేమించి, ఈ బంధాలను ప్రేమించి, ఈ పాపాన్ని ప్రేమించి, ఈ భోగాలను ప్రేమించి, మారు మనసు పొందునానా అంటే మారు మనసు పొందడు, రక్షణ పొందమ్మంటే రక్షణ పొందదు, పాపాలు గడుక్కోమ్మా బాప్తిస్మం ఉందంటే బాప్తిస్మం పొందదు. చూద్దాంలేండి, తర్వాత లేండి, టైం ఉందిలేండి, ఇప్పుడు తొందర ఏముందిలేండి. అన్నోళ్ళందరూ పోయారు. చాలా టైం ఉందగా అన్నోళ్ళు పోయారు. ఎవరు గ్యారంటీ కార్డు తెచ్చుకున్నారు? ఏంది 100 ఏళ్ళు గ్యారంటీ ఎవరు తెచ్చుకున్నారా? ఎప్పుడో తెలియదు. దేవుడు ఉచితంగా ఇచ్చాడుగా చేసిన పాపాలు కడుక్కునే ఛాన్సు.
రేపు అక్కడికి పోయిన తర్వాత పాపాలు ఎందుకు చేసావు అని అడగడు. అందరూ చేశావు, నువ్వు చేసావు, కడుక్కోమని చెప్పి నా రక్తమే గార్చాను కదా, ఎందుకు కడుక్కోలేదంటే చేద్దాం అనుకుందాం లేనయ్యా, కుదరలేదులే అంటే పోయి వాగులో పడి అంటాడు, వాగులో అగ్నిలో పడి అంటాడు. దీర్ఘాలు తీయటం కాదు, మర్యాదగా మారు మనసు పొందాలి. నా తండ్రి అవకాశం ఇచ్చినప్పుడే సరిదిద్దుకోవాలి, చక్కదిద్దుకోవాలి, జాగ్రత్త పడాలి. క్షయమైన వాటి కోసం ఆలోచించి మోసపోయి అక్షయమైన దాన్ని పోగొట్టుకోకూడదు. అక్షయమైన దాన్ని సంపాదించాలి. హల్లెలూయా. ఏది సంపాదించాలి? అక్షయమైన దాన్ని సంపాదించాలి. దానికోసం ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. దానికి మొదటి అడుగు మారు మనసు, రెండవ అడుగు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం, మూడవ అడుగు పరిశుద్ధాత్మ అభిషేకం, నాలుగవ అడుగు దేవుని సేవ. మనం ప్రయాసపడాలి. ఈరోజు నిజంగా మీరు నమ్మండి, నమ్మకపోండి, నేను ఉండే ఇల్లు, నేను కలిగి ఉన్న ఈ పరిచర్య, నేను తిరిగే వాహనం సమస్తాన్ని కూడా నాది అని ఈ రోజుకి నేను ఫీల్ అవ్వను. ఆహా ఈ బండి నాది కదా, ఆహా ఈ పెన్ను నాది కదా, ఆహా ఈ కర్చీపు నాది కదా, ఆహా ఈ హౌస్ నాది కదా. కొంతమంది ఇల్లు చూసి ఏం మురిసిపోతారో. పోతా కూడా కట్ట కూడా డాబా కడతాడు, పోతా కూడా బైక్ మీద పోతా కూడా ఎవడి కింద పడతామని కూడా భయం లేకుండా వెనక్కి చూస్తాడు, బాగుందా నా బిల్డింగ్ అని. ప్రేమ. కానీ ఉంటామా? నా ఫీలింగ్ చెప్తున్నాను నేను. ఏది నాదని నేను అనుకోవట్లేదు. ఆఖరికి ఇక్కడ నిలిచి ఇక్కడ ప్రకటించిన ఈ మందిరము, ఈ పరిచర్య, ఈ ప్రజలు, నేను, నా స్థానం, ఇది ఏది కూడా. ఎందుకంటే ఏదో ఒకనాడు నేను కూడా దేవుని రాజ్యం చేరాలి, మీరు చేరాలి. మీరు చేరరా? ఉంటారా? ఉట్టిగట్టేడే ఏమో. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని పంపించి నేను, నన్ను పంపించి మీరో పోవాలి కదా, అక్కడికి చేరాలిగా, అదే పర్మనెంట్ ప్లేస్గా. కాబట్టి నేను మోసపోదలుచుకోలే. ఏది నాదని నేను అనుకోలేదు, అనుకోను కూడా. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్ కూడనో, తెలుపుము ఎంతల్ కూడనో. విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసినినే జగమున ప్రభువ, పరవాసినినే జగమున ప్రభువ, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా. నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. మోసపోవద్దు బిడ్డలారా, అది నేను చెప్పేది. మోసము తలంచవద్దు, భ్రమించవద్దు. మనుషులు, మనం కలిగిన వస్తువులు, మనం తపన పడి ఆరాటపడే పరిస్థితులు ఏవి పర్మనెంట్ కాదు, అవి అల్పమైనవే. అనుబంధాలు అల్పమైనవే, మనం తపన పడేవి అల్పమైనవే. కాబట్టి వాటి కోసం మనం ఏదో జుట్టంతా ఊడిపోయేంత ఆలోచించాల్సిన సీన్ వాటికి ఇవ్వద్దు. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? పిల్లల్లాగా తలంచొద్దు. అల్పమైన వాటిని గొప్పవాటిగా సాతాను చూపించి మనల్ని చేస్తున్న మోసంలోంచి బయటపడదాం. నీకు అది లేదు కదా, నీకు ఇది లేదు కదా, ఆమె చూడు ఒంటి నిండా బంగారమే, నీ బతుకు ముక్కు పొడకుండా. వాళ్ళు చూడు అపార్ట్మెంట్లో పెద్ద పెద్ద ఫ్లాట్లు తీసుకున్నారు, నీ ముఖానికి ఇంతవరకు అద్దె కొంపే. అప్పుడు నువ్వు సైతాన్ని చెప్పు, రే సైతాన్, ఈ లోకమే మనుషులకు అద్దె కొంపరా? ఎవర్రా ఇందులో స్థిరంగా ఉండేది? ఎవర్రా శాశ్వతంగా ఉండేది? ఇంతవరకు నీకు అద్దె కొంప అంటే
రకరకాల అనుభవాలు నాకున్నాయి. సొంత ఇళ్ళ వాళ్ళకి ఏమున్నాయి? వాళ్ళకి ఎప్పుడు ఒకే ఇల్లు. నాకు ఇంటి వందర కోపం వచ్చినప్పుడల్లా వేరే ఇల్లు. వరుస తప్పితే ఒక్కోసారి 2 నెలలకు ఒక ఇల్లు. సొంత ఇంటి అన్నీ వాడే చేసుకోవాలి. అది మేమైతే ఓనరే మాకు అన్నీ సర్వీస్ చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే రాజా విలాస జీవితంరా. అద్దె పడేస్తున్నాం, బతికేస్తున్నాం, ఓనర్ చేతే సర్వీస్ పొందుతున్నాం అని చెప్పు సైతానికి. అంతేగాని సైతాన్ వచ్చి నీ బతుకంతా అద్దె కొంపేగా, సొంత ఇల్లు లేదు కంటే, అవును సైతాన్ ప్రభువా సొంత ఇల్లు లేదు నాయనా ప్రభువా అని ఏడవా. నా తండ్రి చిత్తం అయితే ఇస్తాడు. ఒక ఇల్లు కాదు 4 ఇళ్ళు ఇస్తాడు ఆయన చిత్తం అయితే. అస్సలు నువ్వు ఆలోచించవద్దు దాని గురించి. నువ్వు ఆలోచించే కొద్ది ఆటాడిస్తాడు వాడు. వదిలేయి, పర్వాలేదులే ప్రభా, అద్దిల్లానే ఇచ్చావు నిలవరమైన నివాసం, స్తోత్రం ప్రభా, పౌలంతటి వాడే అద్దింట్లో ఉన్నాడు, నేనెంత ప్రభా, నీకే వందనాలు అని బ్రతికేయి. దాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పు. నా తండ్రి చిత్తం అయితే నీకు సొంత ఇల్లు ఇస్తాడు. ఆమేన్. నా బిడ్డలందరికీ దేవుడు పెద్ద పెద్ద ఇళ్ళు, సొంత ఇళ్ళు ఇవ్వాలి. యేసు నామములో ఇచ్చునుగాక. ఆమేన్. మనోళ్ళు కిరాయిలకు పోయి ఎవరిని అడుక్కోవటం కాదు. కిరాయికి ఇల్లు అడిగితే మీ కులం ఏంది? ఇదొక దరిద్రం. ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే. ఏం క్యాస్ట్ మీరు? ఏం క్యాస్ట్? మీదే మతం? మతం అడిగి కులం అడిగి ఇల్లు ఇస్తున్నారు. నా బిడ్డలకు ఆ గతి పట్టకుండును గాక. దేవుని బిడ్డలందరూ ఇల్లు అద్దెకి వెతుక్కునేవాళ్ళు కాదు, అద్దెకి ఇచ్చే స్థితిలోకి ఎదుగుదురు గాక యేసు నామములో. ఆమేన్. అలా ఫిక్స్ అయిపోండి, ఇస్తాడు యేసయ్య. నువ్వు యేసయ్యతో చెప్పాలి, ఇయ్యకపోయినా పర్వాలా, దీంట్లోనైనా సరే నిన్ను స్తుతిస్తా ప్రభువా. అంతేగాని నా బతుకంతా దీంట్లోనే తెల్లారేటట్టుంది, రేపు సత్తే ఎక్కడ బండి పెడతారో ఏమో అని దిగులు పడద్దు. ఎక్కడ గ్యాప్ లేకపోతే ఎక్కడ తీసుకొచ్చి పండుగ పెడతాను. నీకెందుకు, ప్రశాంతంగా ఉండు. దేవునికి స్తోత్రం. అదే ఎక్కడ గతి లేదంటే ఏం పర్వాలా, ఫోన్ చేయి. ఇంతలా తండ్రి సన్నిధి ఉంది, మేము ఉన్నాగా. నేను ఈరోజు స్పెషల్గా చెప్తున్నాను అనుకోవద్దు, ఆల్రెడీ చాలామందికి చేశా. నా ఇంటి ముందు పెట్టుకొని చాలామందిని నేను పంపించా. అబద్ధం కాదు, చూసిన వాళ్ళు తెలుసు, అడుగు వెనకోళ్ళని. అంతగా నాకు సొంత ఇల్లు లేదు, నాకు అది ఏంటంటే నా ఇంటి దగ్గర చేస్తా. భయపడద్దు. నా ఇల్లు, నీ ఇల్లు, మనందరి ఇల్లు ఇల్లే. ఇల్లే ఇల్లే దేవుని ఇల్లే మన ఇల్లు. దేవుని ఇల్లే మన ఇల్లు. హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడా? మనకు ఆ పరిస్థితి రానిస్తాడా? ఒకవేళ వస్తే అంతకన్నా ధన్యత ఏముంది? అందరూ వాళ్ళ ఇళ్ళ ముందు పోతే నిన్ను దేవుని సన్నిధిలో నుంచి పంపించడం అంటే మామూలు రికార్డు అది. అది అందరికి దొరికిద్దా? అద్దెళ్ళ వాళ్ళకి మాత్రమే దొరికిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తుపెట్టుకో, ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి సన్నివేశంలో దేవునిలో ఆనందాన్ని వెతుక్కోగాని కృంగిపోవాకు, కలవరపడవా, కలత చెందవాకు. ఏం కలవరం అన్నయ్య, బతుకంతా కష్టమే, ఒక ముక్కు పొడకు కూడా గతి లేదు, అవతల వాళ్ళు ఆంతున్న బంగారాలు దిగేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఏదమ్మా వాళ్ళు దిగేసేది? ఇక్కడ మనుషులు పెట్టుకునే బంగారం అంతా పరలోకపు డాంబరు. డాంబర్ అంటే మీకు తెలుసా? తారు. పరలోకంలో రోడ్ల మీద బంగారం ఉంటుందని దేవుని వాక్యం సెలవిచ్చింది. కాబట్టి ఎవరైనా ఇది ఇన్ని తులాలు, ఇది ఇన్ని సవర్లు, ఇది ఇంత అంత అన్ని ముందు ఎచ్చులు పడ్డారనుకో, నీ లోపల ఫీల్ అవ్వు, డాంబరే, డాంబరు, ఇదంతా డాంబర్ ఆనందం. ఏమానందం? ఇదంతా డాంబర్ ఆనందం. పడమ్మా, డాంబికురాలు డాంబరానందం. స్తోత్రం. ఆనందపడమ్మా అనుకోవటమే. అడిగారు అనుకో, ఏంటోదినా కనీసం నీకేంది, ఏం కొనిపెట్టట్లేదు, ఏం లేదు, నీ పరిస్థితి ఏంది, చాలా బాధగా ఉంది అందనుకో, నాకు అట్లాంటిది ఏముంటుంది అదినే. మేమంతా విశ్వాస కుటుంబం కదా, దేవుడిని నమ్ముకునే వాళ్ళం కదా మేము, మాకు ఈ బంగారాలు ఈ వెండి ఇవన్నీ మాకు లెక్కలో కాదు అంటే అనుకుంటుంది. లేక ఈ డైలాగులు వేస్తుంది, ఉంటే ఆమె కూడా పెట్టుకోదా ఏంది, లేక వేస్తుంది ఈ డైలాగ్ అనుకుంటారు. అప్పుడు నువ్వు చెప్పు, ఉన్నా మేము దానికి విలువ ఇవ్వం, డబ్బు ఉన్నా మేము దానికి విలువ ఇవ్వం. ఎందుకంటే ఈ లోకము కంటే శ్రేష్టమైన బంగారమును సైతము నా దేవుడు మా పాదాల కింద ఉంచబోతున్నాడు.
కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, కడలి లేని కడగండ్లు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. దేవునికి మహిమ. ఏడుస్తారా బంగారం లేదని? ఫీల్ అవుతారా బంగారం లేదని? పెట్టుకున్న వాళ్ళని చూసి ఒంటి నిండా బంగారమే, ఒంటి నిండా బంగారమే, ఒంటి నిండా బంగారమే. నా బతికేందో, నా జీవితం ఏందో? నీ విలువ ఎక్కడా, వాళ్ళ విలువ ఎక్కడా? నువ్వు దేవుని కొడుకువి, దేవుని కూతురివి. నీకు దేవదూతల సెక్యూరిటీ, దేవుని జీవగ్రంథంలో నీ పేరు, పరిశుద్ధుల పట్టణంలో నీ పౌరత్వం. అసలు నీకున్న ఆధిక్యత ఎక్కడ, వాళ్ళకున్న ఆధిక్యత, వాళ్ళ భోగం అంతా ఎక్కడదే? రేపు అగ్ని ఆరదు, పురుగు చావదు, గందరగోళం. కానీ నువ్వు కలతలు లేని కన్నీరు లేని ఆకలి దప్పులు అసలే లేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు. అది మోసపోతావా? దిగులు పడతావా? కలవర పడతావా? వేదన పడతావా? నా తండ్రి నీకే స్థానం ఇస్తే ఆ స్థానంలోనే కృతజ్ఞతలు చెప్పు. నేను సంపన్నుడిగా చేస్తే అందును బట్టి స్తోత్రం, బీదవాడిగా చేస్తే అందును బట్టి స్తోత్రం, ఉద్యోగస్తుడిగా చేస్తే స్తోత్రం, ఉద్యోగం ఇవ్వకపోయినా స్తోత్రం, కార్మికుడిగా చేస్తే స్తోత్రం, కర్షకుడిగా చేస్తే స్తోత్రం, యజమానుడిగా చేస్తే స్తోత్రం, దాసురాలిగా చేసిన స్తోత్రం. ఇవన్నీ అల్పమైనవి, తాత్కాలికమైనవి. బాధలు, బంధాలు, అనుబంధాలతో పాటు పరిస్థితులు కూడా టెంపరీ. కాబట్టి సాతాను చేసే మోసం మీరు స్వీకరించొద్దు. వాడు అల్పమైనవి శాశ్వతమైనవిగా భ్రమ పుట్టిస్తాడు. శాశ్వతమైన వాటిని అసలు ఆలోచించకుండానే చేస్తాడు. మన మైండ్ ఎప్పుడు కూడా అక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలి? రోడ్డు మీద పోయేటప్పుడు అక్కడ ఉండాలని పైకి చూసుకుంటూ పోయారు. హృదయం పైనున్న వాటినే వెతకాలి. మోసపోయిన వాళ్ళు ఏమో భూమి మీద ఎత్తుక్కుంటారు. మోసం నుండి బయటపడ్డాళ్ళు అక్షయమైన దాన్ని వెతుకుతారు. అబ్రహాము విశ్వాసముతో పాటలు ఎక్కువ అవుతుంటున్నాయిగా. వదిలే పాడాలా? దేనికోసం ఏది చూశాడు? ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతుడై ఉండి అందులో భోగాలు అనుభవించాల గుడారంలో బతికాడు. ఏం కర్మయా? చక్కని పక్కా భవంతి కట్టుకుని అందులో ఎంజాయ్ చేయొచ్చు కదా, ఈ గుడార బతికేంది అని అడిగితే అబ్రహాం అన్నాడు, పక్కా బిల్డింగ్ కట్టుకున్నా ఉండను కదరా, నేను కట్టిన బిల్డింగ్ ఉంటుందా, నేను ఉండనుగా. కాబట్టి ఈ లోకం నాకు స్థిరం కాదు, ఈ లోకం నాకు తాత్కాలికం. నేను ఎదురు చూస్తుంది పునాదులు గల పట్టణము అక్కడుంది. దానికోసం చూస్తున్నా, నేను దానికి సిద్ధపడుతున్నా. ఈ లోకాన్ని అనుభవించడం కాదు, ఆ లోకాన్ని సాధించడానికి తిప్పలు పడుతున్నా. అంత సౌండ్ మనకుంటేనా
అసలు పరలోకం లేదు, దేవుడు లేదు, మొత్తం రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాళ్ళం కారు వేసుకొని. అప్పట్లో గుర్రాలు గాడిదలు కదా, ఆ గుర్రాలు గాడిదలు వేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళం. అసలు దేవుని కూడా పట్టించుకునేవాళ్ళం కాదు. అందుకే దేవుడు దేవులో మనకి అంత సౌండ్ ఇల్లేదు. దేవుడు అడ్రస్ కూడా దొరికేవాళ్ళం కాదు. అబ్రహాంకి అవేవి పట్టలా, వేటిని లక్ష్య పెట్టలా. అంత సంపన్నుడై ఉండి సాధారణ జీవితం జీవించారు. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పునాదులు గల పట్టణం అది అన్నాడు అంటే, ఈ లోకం ఇది భూమి కూడా ఉండదు కాబట్టి. భూమి మీద ఇల్లు కాదు, భూమి ఏమి ఉండదు. పంచభూతములు మహావేంద్రంతో లయమైపోయినప్పుడు, ఈ ప్రకృతి మొత్తం నాశనమైనప్పుడు ఇది ఉండదు. కాబట్టి మనకు స్థిరమేది? పునాదులు గల పట్టణం. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేను మరలా వచ్చి మీరు ఎల్లప్పుడూ నాతో కూడా ఉండుటకై నేను మిమ్మను తీసుకొని పోవుదును. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి కిందికి జరిగితే ఈ మ్యాటర్ ఉంటుంది. స్తోత్రం. అక్కడికి వెళ్తాం సోదర మనం. అది స్థిరం. ఇక్కడ ఎవడు ఎంత కలిగి ఉన్నా ఫ్రెష్గా ముఖ్యమంత్రి అయ్యాడు పాపం వైఎస్ఆర్ గారు. అది ఏమంటుందని హెలికాప్టర్లో వెళ్ళారు, పౌరాలు గుట్టలో అయిపోయాడు, చనిపోయాడు. పదవి ఆపిందా, అధికారం ఆపిందా, సెక్యూరిటీ ఆపిందా? ఎవరు ఆపారు? ఈయనని లేదు, ఆయనని లేదు, ఎవరైనా విజయము సాధించినట్టి. మరి మీకు తెలియని పాట ఏంది, ఇంకెందుకు పాడటం? అది సంగతి. అది కాబట్టి అయ్యా, నీ నడువులు నొప్పులు పుడితేనే ఆలోచిస్తున్నా నేను. అది అసలు విషయం. ఇంతసేపు కూర్చోవడం అంటే కష్టం కాదు. కష్టమా కాదా? ఇప్పుడు కొంతమంది భలే అర్థం చేసుకున్నాం అన్నయ్య, నిజంగా. అంతగా నడువులు నొప్పి పుడితే కాస్త లేచి నిలబడి కూర్చోమ్మా. నిలబడి అక్కడే నిలబడి నడువును సర్దుకున్నాక కూర్చో, ఓకేనా? నేను పాడతా. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచినవని వీరుడలెందరు, భుజబలమున గెలచినవని వీరుడలెందరు. ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే కదయ్యా, ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా. మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోని దంత మన్నే కదయ్యా, మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోని దంత మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇవన్నీ చెప్పినప్పుడు కరెక్టే అన్నట్టు ఫేసులు పెడతారు, మళ్ళీ ఇంటికి బాగానే ఏందో ఇదే లోకం ఇదే జీవితం అన్నట్టు భ్రమిస్తారు. అందుకే మోసపోకండి, పిల్లల వాళ్ళలాగా తలంచకండి. కాస్త మైండ్ మెచ్యూర్డ్ పొందిన వ్యక్తులుగా
దాని గురించి దిగులు పడండి, దాని గురించి ఆలోచించండి, దానికోసం కష్టపడండి, దీని గురించి అంతగా యాతన పడకండి, వేదన పడకండి. నీకు నా తండ్రి భూమి మీద ఇవ్వాలనుకున్న డిసైడ్ అయినవన్నీ ఎవడు ఆపలేడు, అన్నీ నీకు వస్తాయి. ఆయన ఇవ్వదలుచుకోనివి నువ్వు ఎంత పరిగెత్తినా పొందలేవు. ఎందుకు అనవసరంగా దడ ఆయాసం? ఆయన నీకు డిసైడ్ చేశాడు అనుకో, 100 మంది అడ్డుపడ్డా సరే అది నీ దగ్గరకు వచ్చి తీరిద్దంతే, నువ్వు పొందుతావు దాన్ని. అదే ఫిక్స్ అయిపోవాలి. నా దేవుడు నాకు తోడై ఉండి నాకు ఇవ్వాలనుకుంటే దాన్ని ఆపటం ఎవ్వడి తరం కాదు. అంతే. నా దేవుడు నాకు ఇవ్వకపోతే నేను ఎంత పరిగెత్తినా నాకు దొరకదు. ఇంతోటి భాగ్యాన్ని ఎలా జుట్టు పీక్ కొనవలేను, మెంటదొచ్చింది నాకు ఎందుకు ఆలోచించవలేను, నేను దాన్ని విసర్జిస్తానని ఫిక్స్ అయిపో, ప్రశాంతంగా ఉండు. ఓకేనా? దేవుడిచ్చింది దేవునికే స్తోత్రం. పర్మనెంట్ మన ఆలోచన అంతా కూడా శాశ్వతమైన అక్షయమైన దానికోసం ఉండాలి, కష్టం దానికోసం ఉండాలి, ప్రయాస దానికోసం ఉండాలి, దర్శనం దాని మీదే ఉండాలి. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? అది దృష్టిలో పెట్టుకోండి. చాలామంది యోధులు వెళ్ళిపోయారు. మనం కూడా ఆట్యకాలం ఉండం. కొద్ది రోజులు చూడండి, అలెగ్జాండర్ ది గ్రేట్ హ్యాండ్స్ బయట పెట్టాడు. నేను చనిపోయినప్పుడు నన్ను తీసుకెళ్ళండి ఇలా అని చెప్పాడు. ఆ ఖాళీ చేతులు ఏంటో తెలుసా? లోకంలోకి వచ్చినప్పుడు ఖాళీగా వచ్చాను, వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తున్నాను రా, నేనేం తీసుకెళ్ళట్లేదు, ఎవరి బ్రతుకైనా ఇంతే, మీరు ఈ క్షయమైపోయే దాని గురించి ఆలోచించొద్దు, అక్షయమైన దానికోసం కష్టపడండి అని చెప్పగానే చెప్పాడు. కాబట్టి మీరు అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే గ్రీకు వీరుడు, గొప్ప రాజు పోయాడు. అల్పులైన మనుషుల భోగాలు చూసి మోసపోవద్దు, అవి నాకు లేవని యాతన పడొద్దు. నంబర్ 1. అల్పులైన మనుషుల మాటలను బట్టి దుఃఖపడొద్దు, కృంగిపోవద్దు. వాళ్ళు దూషించారని, నిందించారని, విమర్శించారని, అపహాస్యం చేశారని దాన్ని బట్టి దిగులు విచారం వద్దు. ఆ మాటలు పడిన నువ్వు మట్టే, నిన్ను నిందించింది కూడా ఒక మట్టే. అదొక మట్టి ముద్ద, ఇదొక మట్టి ముద్ద. నిన్ను నిందించిందేమన్న మహిమ, అది మట్టి ముద్దగా. ఒకనాటికి నిన్ను నిందించినోడు పోతాడు, తర్వాత నువ్వు కూడా ఉండకపోవచ్చు. ఎప్పుడు ఇక్కడ స్థిరుడు లేడు. కాబట్టి వాళ్ళు నన్ను తిట్టారు, వీళ్ళు నన్ను దూషించారు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని వేటిని గురించి కూడా కృంగుబాటులోకి రానియొద్దు. నీ మనసుని సాతాను చేసే మోసంలోకి వెళ్ళిపోవద్దు. నువ్వు వాడు ఇదే జీవితం పర్మనెంట్, ఇదే లైఫ్ పర్మనెంట్ అని భ్రమ పుట్టిస్తాడు, మోసగిస్తాడు. ఆ మోసంలోకి వెళ్ళొద్దు. దూషణలను లక్ష్య పెట్టొద్దు. సమాజంలో ఎప్పుడు కూడా నిన్ను ప్రేమించే వ్యక్తులు కొంతమంది ఉంటే, నిన్ను ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరినీ ఎప్పుడు సంతోషపెట్టాలని ట్రై చేయొద్దు. అందరికీ ఇంపుగా ఉండాలని ఎప్పుడు ట్రై చేయొద్దు. ఎంత మంచిగా బతికినా, ఎంత నీతిగా ప్రవర్తించినా, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక వర్గం నిన్ను ఎప్పుడు ద్వేషిస్తానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు అంతటి వాడికే తప్పలా ఈ బాధ. యేసు ప్రభుని అందరూ మెచ్చుకుంటారా? ప్రపంచంలో కొంతమంది అచ్చంగా యేసుని ద్వేషించే జాతి ఉంది. ఏం చూసి, ఏం తప్పు చేశాడు, ఏం లోపం ఉంది, కానీ ఎందుకు అంత అసభ్యంగా యేసును మాట్లాడతాడు? ఒక దుర్మార్గుడు అంటే వాడంతే సాతాను సంబంధి. వాడు ఎప్పుడు అదే పనిలో ఉంటాడు. అలాగే యేసు ప్రభు అంతటి వాడికే ఒక వర్గం యొక్క ద్వేషం ఎప్పుడు తప్పనప్పుడు, దోషణ ఎప్పుడు తప్పనప్పుడు నీకు నాకు ఎలా తప్పిద్ది సోదరా? వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, ఒక్కోసారి నాకు ఎందుకు బతకాలి అర్థం కావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది, నీ బొంద అనిపిస్తుంది. ఎందుకు అనుకుంటావు అట్లా? లైన్లో ఉన్నారా? అయిపోయింది, ఇక లేస్తున్నా, స్తోత్రం చెప్పండి అని మీ నమ్మకం పుట్టడానికి లేచాలే. ఎందుకు కృంగిపోతావు? మాటలు మన చెవులకు తగిలినప్పుడు బాధ కలిగిద్ది, కానీ మనం స్వీకరించవద్దు. దేవునికి అప్పచెప్పేద్దాం. స్తుతి, మహిమ, ఘనత అన్నీ ఆయనకే. గౌతమ బుద్ధుడు మంచి ఫేమస్, ఆయన మంచి వ్యక్తి. గౌతమ బుద్ధుడు ఎంతమందికి తెలుసు? సిద్ధార్థుడు అని పేరు ఆయనకి. బౌద్ధ భిక్షువులు తెలుసా మీకు? బౌద్ధ భిక్షువులు భిక్షాటన చేస్తూ ఉంటారు. దానికి మూల పురుషుడు గౌతమ బుద్ధుడు. ఓ రోజు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు. బాగా వినండి. ఇంటి దగ్గరికి వెళ్ళాడు. భిక్షాందేహి అన్నాడు. భిక్ష అడిగాడు. భిక్షగాడుగా
ఆ ఇంటి యజమాని కూర్చొని చండాలంగా తిట్టాడు గౌతమ్ బుద్ధుడిని. చండాలంగా తిట్టాడు. ఆ తిట్టినంతసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తిట్టడం ఆపగానే భిక్షాందేహి అన్నాడు. మళ్ళీ మొదలుపెట్టి తిట్టాడు వాడు చండాలంగా. మళ్ళీ ఆడు తిట్టినంతసేపు ఆగి ఆడు తిట్టడం ఆపిన తర్వాత భిక్షాందేహి అన్నాడు. వాడికి ఆశ్చర్యం కలిగి వచ్చాడు దిగి. ఇంత పచ్చిగా నిన్ను మాట్లాడాను కదా, నీకు రోషం లేదా, మనిషి జన్మ ఎత్తలేదా, కోపం లేదా, పౌరుషం లేదా, సిగ్గు లేదా అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు అడిగారు కనుక చెప్తున్నాను, ఈ పాత్ర నాది, మిమ్మల్ని భిక్షాందేహి అన్నాను నేను. మీరు ఇంట్లోకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి నాకు వేశారు, నేను దాన్ని తీసుకున్నాను, అది నాదా మీదా అన్నాడు. మీరు నా పాత్రలో వేశారు, నేను దాన్ని తీసుకున్నప్పుడు అది నాదా మీదా అన్నాడు. నాదే, నీకు ఇచ్చాను, నువ్వు తీసుకున్నావు కనుక ఇక నీదే అన్నాడు. సరే, నువ్వు వెళ్ళి తీసుకొచ్చావు, నా పాత్రలో వేయబోయావు, నేను దాన్ని తీసుకోవాలా, అప్పుడు నీదా నాదా అన్నాడు. తెచ్చింది నాదే, వేయబోయాను, నువ్వు తీసుకోలేదు కనుక అది నా దగ్గరే ఉంటుంది, నాదే అన్నాడు. అట్లాగే నువ్వు ఇంతసేపు తిట్టిన తిట్లు నేను తీసుకోవాలా, అప్పుడు అవన్నీ ఎవరి? సెలవు అని వెళ్ళాడు. ఏమైనా అర్థమైందా మీకు? అందుకే వాళ్ళు మహానుభావులు అయ్యారు, మనమే పెట్టున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడలా అన్నాడు, వీడిలా అన్నాడు, వాడట్లా వీడిట్లా అని మనం వస్త్రాలు దించుకోవటం కాదు. కొడితే కొట్టడానికి, తిడితే తిట్టడానికి, దెబ్బకు దెబ్బ వేయటానికి, దూషణకు ప్రతి దూషణ చేయటానికి, చేతగాక కాదు, చేవ లేక కాదు, సత్తా లేక కాదు. దాడికి ప్రతి దాడే దేవుడు చెప్పింది అయితే దానికి ఎప్పుడో సిద్ధమైపోయే పరిస్థితి ఉండేది. కానీ తొందరపడి దాడి చేసేవాడు కాదు గొప్ప, దాడిని సహించేవాడు. తొందరపడి నోరు జారి తిట్టేవాడిది కాదు గొప్పతనం. ఆ దూషణను కూడా పూర్ణమైన ఓర్పుతో సహించి భరించి తట్టుకొని నిలబడతాడు చూడు, వాడు ఘనుడు, వాడుది గొప్ప. నోరు జారటానికి ఏం కావాలి? ఆవేశం చాలు. కానీ జారిన మాటను తట్టుకోవటానికి ఓర్పు, సహనం అనే సత్క్రియలు కావాలి. కాబట్టి దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దని నా యేసయ్య చెప్పాడు. నువ్వు ఏనుగులాగా సమాజంలో ముందుకు గంభీరంగా వెళ్తుంటే కుక్కలు వాటి పని అవి చేస్తూ ఉంటాయి. వాటి జాతి లక్షణం, వాటి తప్పే ఉంది. ఇప్పుడు మరి బజార్లో అంత లావది పోతుంది, మరి బజార్ మొత్తానికి సరిపోయి అంత ఆకారం పోతుంది. కుక్క గుండె జారిపోదు, అమ్మో ఇదేందిరా నాయన ఇంతలా ఉందని. అప్పుడు ఒక కుక్క ఆగిద్దా? కుక్కలన్నిటిని పిలుచుకుంటుంది. అవునా? మొత్తం బజార్లో ఉన్న కుక్కలన్నీ ఏకం అవుతాయి, అన్నీ కలిసి గౌమంటాయి. ఏనుగు లక్ష్య పెట్టిద్దా? కుక్క గారు, నేను మిమ్మల్ని ఏమన్నా అన్నా? అసలు మిమ్మల్ని తాకి అన్నా, మిమ్మల్ని తలంచి అన్నా, మీ గురించి ఏమన్నా? ఎందుకండి నా మీద అట్లా ఎగబడుతున్నారు కుక్కలు? కుక్క గారు అని ఎప్పుడన్నా ఏనుగందా? అబ్బే, ఏనుగు వెళ్తుంటుంది, ఆ కుక్క గౌ అని బజార్ కుక్కలన్నీ, ఏడాడు కుక్కలన్నీ పోగు చేసేది. ఎన్ని కుక్కలు వచ్చినా దాన్ని తొండం ఖరీదు చేయవు, దాన్ని కాలి ఖరీదు చేయవు. ఏదైనా దాన్ని ముందుకు వచ్చి తొండానికి చిక్కిందా ఇక మళ్ళా మొరగటానికి దాని లైఫ్ ఏ ఉండదు. ఏడబడితో తెలియదు, బతికుంటుందో సచ్చితో కూడా తెలియదు. అది పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఏనుగులాగా నువ్వు గంభీరంగా సాగిపోతున్నప్పుడు కుక్కల్లాంటి వ్యక్తులు కొంతమంది మొరిగే అవకాశం ఉంది. అది 100%. నువ్వు బాగా బతుకుతుంటే ఓర్వలేక మొరుగుతాయి కొన్ని కుక్కలు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండి 10 మంది చేతుల్లో మంచిగా ప్రశంసింపబడుతుంటే వ్యసనంతో మొరిగే కుక్కలు ఉన్నాయి. కక్షబట్టి, పగబూని, కుట్ర చేసి దుర్మార్గాలు చేసేటువంటి కుక్కలు ఉన్నాయి.
కానీ ఎన్ని కుక్కలు ఉన్నా, ఎన్ని రకాలుగా మురిగినా, కుక్క మురిగితే జనం దంతారు, కానీ ఏనుగు పోతుంటే బజార్లోకి వచ్చి చూస్తారు. అది ఏనుగు రాజసం. అరే ఏనుగు పోతుందంట అని జనం మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చి ఇళ్లలోంచి వచ్చి డాబాల మీదకి ఎక్కి వామ్మో ఎంత ఉంది ఏనుగు అమ్మో అనుకుంటా చూస్తారు. కుక్క బాగుంది అనుకో, అమ్మో కుక్క మరుగుతుంది, ఎవడు నొత్తాడా? రాయి ఉంటే అందుబాటు, రాయి తీసుకొని లాగి కొడతాడు, పెటామని కొడతాడు. అప్పటిదాకా బాగున్నది రాయి తగల కొయ్యి 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 అనుకుంటూ పోయేది అనమాట. అదే దాని బతుకు. మరొకటం తన్నులు తింటే దాని బతుకు. కానీ ఏనుగు పోతుంటే అది బజారుకే కళ, గంభీర్యం. దాన్ని చూడటానికి వచ్చి క్యూ కడతారు. ఏదైనా ఛాన్స్ ఉంటే టచ్ చేయనిచ్చిద్దా అని చూస్తారు. కుక్క జోలికి కూడా పోతాడా? కరిస్తే పిచ్చెక్కిద్రా బాబు, ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటాడు. కాబట్టి తమ్ముడు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే నిన్ను దేవుడు ఏనుగులాగే నిలబెడతాడు. మా నిలబెడతాడురా, రాజసంగానే నిలబెడతాడు. నిన్ను తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించున్న దేవుడు. అప్పుడైనా లేకపోతే ఇప్పుడైనా నిన్ను మురిగే కుక్కలు ఎప్పుడు కొన్ని ఉంటాయి. అస్సలు పట్టించుకోద్దు ఆ కుక్కల్ని. పట్టించుకున్నావా నీ హోదా దిగజారిపోయిద్ది. అది ఏనుగంతటిది కుక్కకు తిరిగిందంటే కుక్క గొప్పదైపోయిద్ది. అది కుక్క ఎంత గొప్పదిరా, అంతలా ఏనుగు నిలేసింది అని జనమంతా ఏనుగుకెళ్ళి కాదు కుక్కకెళ్ళి చూస్తారు. అర్థమైందా? కుక్కను పట్టించుకోపోతేనే ఏనుగు రాజసం. కొన్ని కుక్కలకు అర్థమైంది ఈ విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందా? కొన్ని ఉన్నాయి జాతి తక్కువ కుక్కలు. ఆ కుక్కలకు అర్థమైంది ఇప్పుడు ఈ విషయం. కాబట్టి ఎన్ని కుక్కలు మురిగినా నీవు లక్ష్య పెట్టవద్దు. నీవు యూదా గోత్రపు సింహం బిడ్డవే. రాజసంగా వెళ్ళిపో. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరించ నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అరే రే కుక్కల గురించి చెప్పేసరికి మీకు ఎంత హ్యాపీ అనిపించిందండి. దేవునికి మహిమ. ఈ కుక్కలు మీ వెంట కూడా పడతాయి. ఆయన లక్ష్య పెట్టద్దు. నువ్వు యేసయ్య అశ్వానివి, యోధా గోత్రపు సింహం పిల్లవి. అది ఓకేనా? ప్రశాంతంగా ముందుకు సాగిపో. మోసపోవద్దు, కలవరపడద్దు, కంగారు పడద్దు. అదంతా పిల్లవాడి తలంపు. ఎవరి తలంపు? పిల్లల తలంపు. యోచన ఏంటో, మాటలు ఏంటో మరోసారి ధ్యానిద్దాం. ఈరోజు చెప్పిన విషయం దృష్టిలో పెట్టుకోండి. అక్షయమైన దాని గురించి ఎక్కువ ఆలోచన చేయండి. గోళీలాటను ఆడిన ఒకనాడు ఈరోజు అదే గోళీలు చూసి నవ్వుకుంటున్నాం మనం. రేపు దేవుడిచ్చి అక్షయమైన దాన్ని పొందుకున్నప్పుడు క్షయమైన దానికోసం మనం ఎంత యాతన పడ్డామో అది చూసి నవ్వుకుంటాం, సిగ్గుపడతాం. ఆనాడు నీకున్న రూపాయికి 10 గోళీలు వచ్చినాయేమో, ఈరోజు నువ్వు సంపాదించిన ధనానికి
లక్షల గోళీలు వస్తాయి. అవునా? అలాగే ఈరోజు నువ్వు వెంపర్లాడుతున్నటువంటిది ఏదైనా, నువ్వు పొందిందైనా పోగొట్టుకుందైనా, ఆఖరికి వ్యక్తులతో సహా రేపు అక్కడ మహిమలో పోల్చినప్పుడు ఇక్కడిది ఎందుకు కొరగాదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకో.